మనందరము కూడా గత వారము రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయములో కొద్ది మాటలు మనము విన్నాము. మనము ఒక్కసారి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 9వ అధ్యాయములో మనము 6వ వచనము దగ్గర నుంచి సుమారు 17 వచనాలు అని అనుకుంటున్నాను నేను. అంతేనమ్మా? 16 వచనాలు అంతేనా? సరే, చదువుదామా మరి తర్వాత నుంచి. మరియు లేఖనము ఫరోతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. 3 వచనాలు మనం చదివాం కదా. ఈ 3 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడు. ఎవరండి ఆయన? ఇది గతములో అనగా పాత నిబంధన కాలములో, అనాది కాలములలో ఈయన గురించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని దేవునికి ఆయాసకరంగా నడిచినటువంటి నడవడిక, ఆ పరిస్థితులన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పౌలు గారు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు అనంటే, ఇంతకుముందు రాయబడిన దుష్టాంతములన్నీ కూడా ఎందు నిమిత్తము? మనకు బుద్ధి కలుగుటకు, బుద్ధి తెలుసుకుని జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకోవడానికి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుని వాక్యం ఒక మంచి మాట ఇలా సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోండి అని అంటున్నాడు. అయితే సామెతల గ్రంథములో ఒక మంచి మాట ఏమని రాయబడతా ఉంది అనంటే, ఇదిగో సోమరి, నీకు బుద్ధి లేదేమో, సోమరి, నువ్వు బుద్ధి లేని వాడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? ఇప్పుడు చీమల యొద్దకెళ్ళి తెలుసుకోండి. ఇప్పుడు అదే ప్రస్తావన, అదే విధానము, అదే ధోరణితో ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, ఫరో చూడండి, ఫరో తండ్రి అయిన దేవాతి దేవుడు. ఈ మాట ఫరో గురించి నిర్గమాకాండములో రాయబడతాది. అయితే ఇవన్నీ కూడా తీసి చదవడానికి ఇప్పుడు మనకు వీలు పడదు, సమయము చాలదు. అందును బట్టి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. అర్థం చేసుకుని, ఆలోచన చేసుకుని, ప్రార్థనాపూర్వకంగా మనము ఈ ఉపవాస ప్రార్థనను ముగించుకుందాం. అయితే మరి ఈ అపోస్తలైనటువంటి పౌలు గారు ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నాడు అనంటే, ఫరో గురించి ప్రస్తావిస్తున్నాడు. ఫరో ఎలాంటి వాడు అనగానే మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే, దేవుని ప్రజలను ఏం చేసేవాడు? హింసించేవాడు, బాధ పెట్టేవాడు, బానిసలుగా
గొడ్డి చాకరీ చేయించుకునే వ్యక్తి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు రెండవ మాట, ఇప్పుడు అక్కడికి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి, దేవుడు తన ప్రజలకు విడుదల దయచేయాలని నన్ను పంపించాడు, ఇదిగో ఫరో వారిని విడిచిపెట్టు అంటే, ఫరో విడిచిపెట్టాడా? మోషే మాట విన్నాడా? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక మాట ఉంది. ఇక్కడ దేవుడు అంటే భయం ఉందా? లేదు. ఇప్పుడు దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, భీతి లేకుండా దేవుని మాటను ధిక్కరించినటువంటి ఫరోను మనం చూస్తున్నాం. అలాగని దేవుడు సహించగలడా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు ఎంతకాలం చూస్తాడో. ఫస్ట్ పాయింట్, 10 తెగుళ్ళ చేత ఫరోను కొట్టెను. అయినను మారాడా? అయినను బుద్ధి కలిగిందా? అయినను జ్ఞానం వచ్చిందా? అయినను దేవుని మాటకు లోబడ్డాడా? లేదు. అవిధేయతే, అలక్ష్యం చేయడమే, పంపించే ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవుడు ఊరుకుంటాడా? తన ప్రజలను ఆయన విడిపించాడు. ఆమెన్. అందుకనే ఇక్కడ ఏమని రాయబడతా ఉందో ఒక్కసారి చూడండి. నేను నీయందు నా బలము చూపుటకు. ఇప్పుడు ఫరో దృష్టిలో ఉంచుకుని, ఫరో చేస్తున్న క్రియలను బట్టి, ఫరో నడుస్తున్న నడవడికను బట్టి, ఫరో జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఇప్పుడు ఆయనేమని సెలవిస్తున్నాడు తెలుసా? దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. నీయందు నా బలము ఏంటో, నా శక్తి ఏంటో నేను చూపించుటకు నా నిమిత్తము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నిన్ను నియమించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను ఫరో. ఆమెన్. ఇప్పుడు 18వ వచనములోనికి వచ్చేసరికి పౌలు యొక్క, ఇక్కడ పౌలు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఫరో యొక్క హృదయము ఎలా కఠినపరచబడింది అనంటే, నిర్గమాకాండములో కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడే తన హృదయాన్ని కఠినపరిచెను, కొన్నిసార్లు మరి ఫరో తన హృదయాన్ని కఠినము చేసుకొనెను. ఇక్కడ గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఎందుకు మొండిగా చేశాడు ఫరోని అనంటే, దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకు ఆయన ఏర్పాటు చేసుకొనిన జనాంగమునకు భూలోకమందంతటా తన బలము, తన శక్తిని ప్రచురము చెయ్యడానికి. ఆమెన్, హల్లెలూయా. చూడండి అక్కడ అన్నాడు కదా, కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవనిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఎదిరించి నిలబడగలిగిన వాడెవడు, ఆయన బాహుబలమును తట్టుకునేటటువంటి బలాఢ్యుడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? లేడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎవరినైతే కనికరిస్తాడో, ఎవని ఎందైతే జాలి పడతాడో, ఎవరిని కఠినపరుస్తాడో అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. ఫరో హృదయము కఠినపరచబడెను. ఇప్పుడు ఈ మాటలన్నిటినీ కూడా చెప్తున్నాడు కదా పౌలు గారు, జాలి చూపించాడు. ఆమెన్. చూడండి, మీరు అక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును. అది ఆయన ఇష్టమా కాదా? ఆయన ఇష్టమే. తర్వాత మాట, ఎవనిని కఠినపరచగోరునో వాణ్ణి
కఠినపరచును. ఆ మాట కూడా ఆయన ఇష్టమా కాదా? తర్వాత ఆయన ఇంకను నేరము చూడండి, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆగాలి, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను ఎదిరించేవాడెవడైనా ఉన్నాడా? లేడు, ఉండడు, ఉండబోడు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు ఒక మంచి ప్రశ్న ఇది. అయితే ఆయన చిత్తాన్ని ఎదిరించిన వాడు ఎవరైనా ఉన్నారండి? ఎదిరించిన వారు ఉన్నారు. ఎదిరించి నిలబడగలిగిన వారు ఉన్నారా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవ్వరు కూడా ఎదిరించిన వాడు కానీ ఎదిరించి నిలబడిన వాడు కానీ ఉన్నారా? ఒక ఎగ్జాంపుల్గా, దేవుని శక్తి ముందు, దేవుని బలము ముందు దావీదు ఎదుట గొలియాతు, ఫిలిష్తీయుడైన గొలియాతు నిలబడ్డాడా? పడిపోయాడా? పడిపోయాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. నేరము మోపాలన్నా, నేరము తీసివేయాలన్నా, నేరమును ఆయన సరిచెయ్యాలన్నా ఆయన చిత్తమై ఉన్నది. మరి ఇదే గ్రంథస్థంలో రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? కాలము సమయములు దేవుని వశములో ఉన్నాయి. ఆమెన్. ఒక వెంట్రుక రాలాలన్నా ఆయన చిత్తం లేకుండా జరగదు. ఒక వెంట్రుకను నువ్వు తెలుపు చేయగలవు, ఒక వెంట్రుకను నలుపు చేయగలవు, ఒక వెంట్రుక రాలకుండా నువ్వు ఆపగలవా? ఆపలేం. ఆయన బలం ముందు మనం నిలబడగలమా? నిలబడలేం. అందుకే పౌలు చెప్పే మాట అంటే తెలుసా? ఇదిగో దేవుని తన ఉద్దేశాన్ని, ఆయన చూపినటువంటి కనికరాన్ని, ఆయన చూపినటువంటి న్యాయమును, ఆయన చూపినటువంటి కరుణను, దేవుని తన ఆలోచనలు, తన ఉద్దేశాలు, తన తలంపులను పౌలు గారు బహిర్గతం చేసి ప్రకటిస్తున్నాడు. ఆయన మీరేమనుకుంటున్నారు? ఆయన్ని మనం ఆరాధించేది ఎవరిని? మనము సేవించేది ఎవరిని? మనము గణపరిచేది ఎవరిని? అయితే తర్వాత భాగంలోకి వెళదాము రండి ఒకసారి. తర్వాత భాగంలో, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఎలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్తారా మీరు ఎవరైనా? నేటి దినాల్లో నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? బిడ్డలు తల్లిదండ్రులను నిలదీస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకు కన్నావు నన్ను? పోషించలేకపోతే, పెంచలేకపోతే నన్నెందుకు కన్నావు? నన్నెందుకు పెంచుతున్నావు? నన్నెందుకు పెద్దవాడిగా చేస్తున్నావు? నువ్వు నన్ను కన్నావు, నాకేమి సంపాదించావు? నువ్వు నాకేమి ఇస్తున్నావు? ఆస్తి, నాకే ఐశ్వర్యాన్ని ఇస్తున్నావు అనేవారు పిల్లలు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చూడండి అక్కడ అంటున్న మాట, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవరివి? చాలా స్పష్టంగా రాయబడింది. నువ్వెవడవు? నువ్వు అసలు ఆయన శక్తిని ఎదిరించడానికి నువ్వెవడవి? నేనెవడిని? నువ్వెవడవి? నీ బలము ఎంత? నీ శక్తి ఎంత? నీకు కలిగిన సమస్తము ఏపాటిది? చాలామంది ఏం ఆలోచన చేస్తారు తెలుసా? నాకేంటి, అన్నీ ఉన్నాయి, నాకేంటి,
ఆస్తి ఉంది, నాకేంటి, ఐశ్వర్యం ఉంది, నాకేంటి, డబ్బు ఉంది, నాకేంటి, బలము ఉంది, నాకేంటి, అన్నీ ఉన్నాయి, నాకు ఎవరితో పని లేదు, ఎవరితో నాకు అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓ మనుషుడా, నీవు ఎవడివి దేవునికి ఎదురు చెప్పడానికి? ఓ మనుషుడా, దేవుని చిత్తానికి ఎదురు నిలబడ్డానికి నువ్వెవడవి? దేవుని ఉద్దేశానికి ఎదురు నిలబడ్డానికి నువ్వెవడవి? నువ్వు అసలు నీ శక్తి ఏపాటిది? నీ బలము ఏపాటిది? ఒక్కసారి మనం కూడా ఈ మాటను బట్టి అర్థం చేసుకునే పని చేసుకోవాలి. నీవు అసలు ఎవరివి? అసలు నీకెంత ఉంది? అసలు నీకేముంది? ఒక వ్యక్తి పరిశుద్ధ లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథములో ఇలా సెలవిస్తున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇదంతా కలగజేసింది ఎవరు? దేవుడే కదండి. ఏం చెయ్యాలండి? ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట శ్రేయస్సుకరం. మనం చెల్లిస్తున్నామా? కృతజ్ఞత కలిగి ఉంటున్నామా దేవునికి? ఆయన బలమును ఎదిరించి నిలబడుతున్నామా? ఆయన అలాగే అంటున్నాడు, నా ప్రాణమా, నాకు ఎవరితో సంబంధం లేదు, నా ప్రాణమా, నాకు ఎవరితో నాకు అవసరం లేదు, నా ప్రాణమా, డబ్బుకు లోటు లేదు, నా ప్రాణమా, ఆస్తికి లోటు లేదు, నా ప్రాణమా, ఐశ్వర్యానికి లోటు లేదు, దేనికి లోటు లేదు. అయితే నువ్వు తిని త్రాగి సుఖించు అంటే అక్కడ ఏమర్థమవుతుంది? దేవునితో పని లేదా? దేవుడంటే లెక్కలేనితనమా? దేవుడంటే అంత చులకనా? దేవుడంటే యశమంతైనా భయము లేదా? భక్తి లేదా? విశ్వాసం లేదా? ఏమండి, విశ్వాసం లేదా? ప్రార్థన లేదా? తినుము, త్రాగుము, సుఖించుము. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడువు అని తన ప్రాణంతో చెప్పుచున్నాడు. అయితే వెంటనే ఒక మంచి మాట రాయబడింది, ఓరి వెర్రివాడా. ఏంటండి అది? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడిగితే నీ సంపాదన ఏమైపోతుంది? నీ సంపాదన ఏమైపోతుంది? నీ ఆస్తి ఏమవుతుంది? ఈరోజు ఈ మాటలు వింటున్న వారు మీరందరూ కూడా, ఈ వాక్యాన్ని చూస్తున్న మీరందరూ కూడా గమనించాల్సింది, నువ్వు మనుషుల్ని ఎదిరించు, తప్పులేదు. నువ్వు మనుషులతో కొట్లాడుకోదు, నీ ఇష్టం. మనుషులతో దెబ్బలాడుకో, నీ ఇష్టం. కానీ దేవుని మాటకు ఎదురు తిరగవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మాటకండి? దేవుని మాటకు ఎదురు తిరగొద్దు. ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని, నన్నెందుకు ఇలా సిద్ధపరిచావు, నన్నెందుకు ఇలా నిలబెట్టావు, నన్నెందుకు ఇలా చేశావు, నన్నెందుకు ఇలా రూపించావు, నన్నెందుకు ఇలా దిద్దావు, నన్నెందుకు ఇలా నడిపిస్తున్నావు, నన్నెందుకు ఇలా చేస్తున్నావని నిన్ను సృష్టించిన వానితో ఏమంటున్నాడు అక్కడ? చెప్పునా. చెప్పగలవా? నేటి సమాజం తల్లిదండ్రులను అలాగే ఎదిరిస్తుంది ఈరోజు, నేటి సమాజం. అయితే దేవునికి ఎదురుగా నిలబడి మాట్లాడవలసిన అవసరం లేదు.
దేవునితో దెబ్బలాడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను నియమించి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా ఉండాలని పౌలు గారు వివరిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఆయన? పౌలు గారు ఒక మంచి మాట అన్నాడు, నేను నా దేవుని కొరకు పానార్పణంగా పోయబడితేనే, నన్ను నేను సమర్పించుకున్నాను. అందుకంటాడు కదా, నన్ను నేను దేవునికి సజీవ యాగముగా నేను సమర్పించుకున్నాను. మనము స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటే ఆయనే మనలను నడిపిస్తాడు. చూద్దామా, కొంచెం ముందుకెళ్దామా? ఒక ముద్ద నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఏమండి, సారెపై కుమ్మరివారు సారెపై ఒక మట్టి ముద్దను పెట్టి, అది ఆయన ఇష్టం, కొండను చేస్తాడా, లేదా కూర వండుకునే గిన్నెని చేస్తాడా, మంచినీళ్ళు తాగే మరి కొండను చేస్తాడా, లేదా ఒక కూజాను చేస్తాడా, లేదా ఒక మంచి ఫ్లవర్ వాజ్ని చేస్తాడా? అది ఎవరిష్టం. ఆ మంటి ముద్ద మీద అధికారము ఆ కుమ్మరి వానికుంది. మరి మన మీద ఆయనకు అధికారం లేదా? ఆమేన్, హల్లెలూయా. మన మీద ఆయనకు అధికారం లేదా? మన మీద సర్వాధికారము ఆయనకుంది. కానీ ఆయన అధికారానికి, ఆజ్ఞలకు, మరి విధి విధానాలకు మనము లోబడకుండా త్రోవ తప్పిన వారి వలె ఆయన ఆజ్ఞల నుండి వైదొలుగుతున్నాం. కుమ్మరివానికి అధికారం ఉంది. అందుకంటే అంటాడు యెషయా గ్రంథంలో, ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను గొప్పోళ్ళుగా చేశాను వాళ్ళని. నేను గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు, అయ్యో నా మీద తిరుగుబాటు. ఇదిగో ఉదాహరణ చూడండి ఒకసారి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు. ఈనాడు నేటి సమాజానికి తెలివి లేదు, బుద్ధి లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు. కుమ్మరివానికి అధికారం ఉంది. నేను మిమ్మల్ని నేల మన్నుల నుంచి మిమ్మల్ని తీసి బొమ్మను చేసి జీవాత్మను దాన్ని నేను, ఇదిగో నాకు అధికారం లేదా? నా అధికారానికి మీరు లోబడతలేదు. ఎవరి అధికారానికి లోబడాలి మనం? రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వ విధి విధానాలకు మనం లోబడకుండా ఉంటే మనల్ని ఊరుకుంటారా? వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇదిగో నేను మిమ్మల్ని ఒక ముద్ద నుంచి తీశాను కదా, నేను ఘనమైనదిగా చేశాను కదా, మీ మీద నాకు అధికారం లేదా? నా మాట మీరు వినడం లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజల మాట వినలేదు, అందుకే నేను మీతో రానంటున్నాడు ఆయన. అక్కడ చాలా స్పష్టమైనటువంటి ఇలా రాయబడతా ఉంది, నేను మీతో కూడా రాను, ఎందుకంటే మీరు మాట విననొల్లని ప్రజలు. అందుకని అంటాడు, ఎక్కడ చక్కని కీర్తన భాగము, ఒక మంచి కీర్తన భాగంలోకి వెళ్దాం రండి ఒకసారి. ఒక మంచి కీర్తన భాగం
128వ కీర్తన చూడండి ఒకసారి. అక్కడ ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఆయన అధికారము క్రింద మనము జీవించకపోతే, ఆయన బలిపీఠము దగ్గర జీవించకపోతే, ఆయన ఆజ్ఞలను బట్టి మనము జీవించకపోతే మనము ఎలా రక్షించబడతాం, ఎలా కాపాడబడతాం? పౌలు చెప్పే మాట చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు ఆయనకు సజీవయాగముగా సమర్పించుకోవాలి. నేను నా దేవుని కొరకు పానార్పణంగా పొయ్యబడ్డాను అని పౌలు ఒప్పుకుంటున్నాడు. నేను నా దేవుని కొరకు ఈ లోకమును పెంటగా ఎంచాను. ఇప్పుడు ఆ మాటలను ఉద్దేశించి కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ధన్యత కావాలి కదండి, ఏమండి? క్షేమం కావాలి కదండి, ఆరోగ్యం కావాలి కదండి, కృప కావాలి కదండి, భద్రత కావాలి కదండి. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన యొక్క పరిస్థితుల చుట్టూ ఆయన కంచె కాపుదల వేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. కష్టపడుతున్నాం, రోజువారీ కూలి పనికి వెళ్తున్నాం, నెలవారీ ఉద్యోగానికి వెళ్తున్నాం, వ్యాపారానికి వెళ్తున్నాం, వ్యవసాయానికి వెళ్తున్నాం, పాడి పంటలను చేస్తున్నాం. వచ్చే ప్రతి రూపాయి నీ కుటుంబం అంతా కూడా దానిని అనుభవిస్తున్నారా? లేదు. అనవసరమైన ఖర్చులకు వెళుతుంది అని అంటే భయభక్తులు కలిగి ఉండటం లేదు. చూడండి, అక్కడ రాయబడతా ఉంది చూడండి. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చివరిలో అంటాడు చూడండి, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు ఇశ్రాయేలు మీద. పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని ఉద్దేశాలను చెప్తున్నాడు. ఆయన మనసులో ఉన్న మాటలను తన జనాంగముతో పంచుకుంటున్నాడు. కుమ్మరివానికి అధికారము లేదా? ఫరో హృదయము కఠినపరచబడింది. నేనెవరినైతే కనికరిస్తానో వాడు కనికరింపబడతాడు. ఎవరినైతే నేను చూడండి, ఎవరినైతే కనికరింపగోరునో వాడు కనికరింపబడును. ఎవరినైతే కఠినపరుస్తానో వాడు కఠినంగా ప్రవర్తిస్తాడు. కఠినముగా ప్రవర్తించును, కఠినమైనటువంటి పరిస్థితి వచ్చును అనే మాటకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. వాక్యంలో ఉంది. మీ అందరికీ కూడా ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ ఉంది కదండి ప్రారంభంలో. ఎవరండి వాళ్ళు? కయ్యోను, ఏబేలు. కయ్యోను ఏం చేశాడండి? ఏబేలు ఏం చేశాడు? ఏమండి? ఏబేలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు, అర్పణ తెచ్చాడు, అది ఓకే. అంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు, అంతే కదమ్మా? దేవుని చిత్తానికి లోబడ్డాడు గనుక ఏబేలును చూసి ఆనందపడ్డాడు. మరి కయ్యోను ఏం చేశాడు? దేవునికి సరైనటువంటి అర్పణ తేలేదు. అలాగని ఆయన దేవుని చిత్తానికి లోబడ్డాడా? లేదు. ఇప్పుడు చివరిలోకి వెళ్దాం. కట్ చేస్తే దేశ దిమ్మరై తిరుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టమైన మాట 18వ వచనాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును. ఇదే పౌలు ఏం చేసేవాడు? సౌలుగా ఉన్నప్పుడు సంఘములను పాడు చేస్తూ
కుటుంబాలలోనికి చొరబడి, ఇండ్లల్లోనికి చొరబడి, సంఘములలోనికి చొరబడి దేవుని పిల్లలైనటువంటి వారిని హింసించేవాడు, చంపేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అపోస్తుడైనటువంటి ఈ పౌలు గారి మీద, గత జీవితంలో ఈ సౌలు మీద దేవుని కృప, దేవుని కనికరం, జాలి ఈయన మీద ఉంది కనుక మరి ఆయన కనికరించాడా లేదా? అననీయ దగ్గర ఒక మంచి మాట ఉంది, మీకు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇవి మీకు తెలియంది కాదు, ఇవన్నీ మీకు తెలిసినవే. నేను ఏం చేస్తున్నా తెలుసా? నేను జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ ఏమంటాడు తెలుసా? అయ్యో, నీ బిడ్డలైనటువంటి వారిని ఎంతోమంది మట్టు పెట్టాడు, ఎంతోమందిని చంపేశాడు, ఇప్పుడు ఈయనకి నేను కళ్ళు రెప్పించాలా, నేను ఇప్పుడు ఈయన గురించి ప్రార్థన చేయాలా అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని తెలుసా? అననీయ అలా అనవద్దు. నా నిమిత్తము, నా గురించి ప్రచురము చేయడానికి ఈతను అనేకమైన హింసలను, ఇబ్బందులను తట్టుకుని నా కోసం నిలబెడతాడు. ఆమెన్ అన్న ఆ స్టేట్మెంట్ ఉందా మీ బైబిల్లో? ఆమెన్, హల్లెలూయా. అంటే నా గురించి నిలబడతాడు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు కనికరము దొరికింది. ఆ కనికరాన్ని పొందుకుని నాట నుండి చనిపోయేంత వరకు కూడా క్రీస్తుకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు రెండవ లైన్లో ఏముంది చూడండి ఒకసారి. ఎవనిని కఠినపరచగోరునో, ఫరో హృదయం కఠినపరచబడింది. రెండవది కయ్యోను హృదయము కఠినపరచబడింది. ఏమైంది? చివరికి కట్ చేస్తే దేశదిమ్మరిగా కయ్యోను కనబడుతున్నాడు. మరి ఫరో పరిస్థితి ఎంత దారుణముగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనలను ఏర్పాటు చేసింది, మనలను నియమించింది, మనలను ఎన్నుకుంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న సంగతి గుర్తు చేస్తూ, అయితే కుమ్మరివానికి అధికారం ఉంది, అయితే నాకు అధికారము లేదా? మీ మీద సర్వాధికారము నాకుంది. ఆమెన్. తర్వాత వచనంలోకి వెళ్దామా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును, తన ప్రభావము చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించినేమి. అంటే ఎలా సహిస్తున్నాడు తెలుసా? ఆయన సహిస్తున్నాడు. ఇప్పుడైనా తెలుసుకుంటారులే, ఇప్పుడైనా సత్యములోకి వస్తారులే, ఇప్పుడైనా వాస్తవంలోకి వస్తారులే. ఇప్పటి వరకు వారి నేత్రాలు ముయ్యబడ్డాయి, ఇప్పుడైనా వారి మనోనేత్రాలు తెరవబడతాయిలే, ఇప్పుడైనా అని ఆయన సహిస్తూనే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, అక్కడ మీరు సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన బహు దీర్ఘశాంతముతో సహించునేమి. ఎవరు సహిస్తారు? నీ తల్లిదండ్రులు ఎంతవరకు నిన్ను సహిస్తారు? నిన్ను కట్టుకున్న భార్య, నిన్ను కట్టుకున్న భర్త, నీ జనాంగం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఎంతవరకు సహించగలరు? కొంతవరకే. వాళ్ళ ప్రేమ చూపించేది కొంతవరకే. వాళ్ళు నిన్ను హక్కున చేర్చుకునేది కొంతవరకే.
ఇదన్నిటినీ కూడా నేను సహిస్తున్నాను. ఇదిగో నేను తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడనై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించునేమి. తర్వాత చూడండి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపడిన కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. ఆయన ఏం చేస్తున్నాడు మన ఎడల? తన మహిమైశ్వర్యం. అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు, ఆయన విడిచిపెడుతున్నాడు. సర్లే, ఈ వారం రాలేదా, వచ్చే వారం అన్నా వస్తారులే, వచ్చే వారం రాలేదా, ఆ పై వారం అన్నా వస్తారులే, ఇప్పుడు కాదు రేపైనా అర్థం చేసుకుంటారులే, ఈ క్షణం కాదు మరొక క్షణమైనా అర్థం చేసుకుంటారులే. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణం ఆయన విడిచిపెడితే, ఆయన మనకొద్దు అని మనం పక్కకి తిరిగామనుకోండి, బ్రతకగలమా, జీవించగలమా, నడవగలమా? ఏమండి, మన జీవితము, మన జీవిత వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోద్ది. ఆయన లేకుండా మనం లేం. మనము మట్టి ముద్దము మాత్రమే. ఈ మట్టి ముద్ద నడుస్తుంది అంటే ఆయన మనకు ఇచ్చిన జీవాత్మ. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనమున్నాం. నేను ముగిస్తాను. ఈ లోకంలో మనమున్నాం. ఈ లోకములో మనము జీవిస్తున్నాం. ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం. ఈ పరిస్థితుల నుంచి, అనగా ఈ లోకము నుంచి మనల్ని ఏరుపరచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మంచి జీవితాన్ని ఇచ్చి ఆయన మనకు ప్రధాన కాపరి అయ్యుండి మనము తప్పిపోకుండా ఉండాలని, మనము నశించిపోకుండా ఉండాలని, దేవుని అనుగ్రహం పొంది ఆయన మనకిచ్చుచున్న నివాసములో మనము నివాసము చెయ్యాలని, ఆ స్థలముల యొద్దకు నడిపించబడాలని మన ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం వచ్చి తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన అర్థం చేసుకుంటే ఈ వాక్యం అంతా మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారు. ఇప్పుడైనా అర్థం చేసుకుంటారు. ఇప్పుడైనా ఆలోచన చేస్తారు. వాక్యం దారి వాక్యం అవుతుంది, మన జీవితాల దారి మన జీవితాలది అవుతుంది. కానీ గెలిచేది చివరికి నీవు కాదు, వాక్యమే గెలుస్తుంది. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతి అయి ఉన్న దేవుని మాట మాత్రమే నిలబడుతుంది. ఈరోజు నీ మాట గెలవచ్చు. ఈరోజు నీకున్న ఆస్తి ఇదిగా ఉండొచ్చు, నీకున్న డబ్బు బంగారం ఇదిగా ఉండొచ్చు, నీకున్న పలుకుబడి ఇదిగా ఉండొచ్చు. చివరికి మాత్రం గెలిచేది దేవుని మాట. ఆమేన్, హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా ఆయన మారని వాడు, మాట మార్చేవాడు కాదు. ఆయన మారని దేవుడు. ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడతా ఉండే చక్కని మాటలు ఏంటి తెలుసా? నేను మిమ్మును నా అరచేతులలో చెక్కి ఉన్నాను. నేను ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడు నా అరచేతుల్లో ఉండాలి, నా చేతుల్లో మీరు ఉండాలి, నా గుండెల మీద మీరు ఆడుకోవాలి.
నాతోనే ఉండాలి, నా ప్రక్కనే ఉండాలి, మీరు నా కాళ్ళ మీదే మీరు ఎప్పుడు కూర్చోవాలి, మీరు నాతో ముచ్చటించాలి. ఆయన అలా ఆలోచన చేసి తన రక్తాన్ని చిందించి తన రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధపరచబడ్డాము. ఆమేన్. అయితే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఆలోచన చేయవలసింది ఒక్కటే మాట. ఫరో హృదయము కఠినపరచబడింది. కయ్యోను పరిస్థితి దేశదిమ్మరై ఉన్నాడు. మూడవదిగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. ఆ రాత్రి తన ప్రాణం వెళ్ళిపోయింది. ఫరో సంపాదించిన సంపాదన ఏమైపోయింది, తన సైన్యం ఏమైపోయిందో అర్థం చేసుకోండి. దేవుని మాట ధిక్కరించి దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసి తన తమ్ముణ్ణి చంపినటువంటి అన్న కయ్యోను జీవితం ఏమైంది? దేవుడిచ్చినటువంటి దానిని బట్టి దేవునికి స్తుతించకుండా, గణపరచకుండా, దేవా నువ్వు ఇచ్చిన రీతిని బట్టి నీకు స్తోత్రం అని అనకుండా, తినుము త్రాగుము సుఖించుము అన్న ఆ ధనవంతుని జీవితం ఏమైంది? ఈ మూడు సందర్భాలు మనసులో పెట్టుకొని 2024 సంవత్సరాల క్రితం నీవు నశించిపోకుండా, నేను నశించిపోకుండా, మనము త్రోవ తప్పిన గొర్రెగా మనం ఉన్నప్పుడు, మనము పాపము చేత కొట్టబడుతున్నప్పుడు, శాపము చేత కొట్టబడుతున్నప్పుడు, భరించలేని భారముతో సతమతమవుతున్నప్పుడు, మన దారి కానక అగమ్య గోచరంగా మన జీవితం మనకున్నప్పుడు నిన్ను నన్ను వెదకి రక్షించాడు ఆయన. ఆ పరిస్థితుల్లో నీ ప్రాణము నా ప్రాణము పోవలసింది. తన ప్రాణాన్ని అడ్డేసి కాపాడాడు. తన ప్రాణాన్ని అడ్డేసి ఎంత మౌనంగా తెలుసండి, గొర్రె బొచ్చు కత్తిరించుకొని వాని యొద్ద ఎంత మౌనంగా ఉన్నాదో అంత మౌనినై ఉన్నాడు ఆయన. మారు మాట్లాడలేదు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మన మీద ఆయనకి అధికారం ఉంది. ఆయన నీళ్ళల్లో ముంచాలన్నా, పాలల్లో ముంచాలన్నా, తలగా ఉంచాలన్నా, తోకగా ఉంచాలన్నా, నిన్ను ఘనమైన వాడిగా ఉంచాలన్నా, ఘనహీనమైన వాడిగా నిన్ను ఉంచాలన్నా, అది ఆయన ఇష్టము, ఆయన చిత్తము. మనమందరము కూడా తలగానే ఉండాలని, మనమందరము కూడా మనను పాలలోనే ముంచాలని, మనమందరము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశతో మనము దేవుని పని చేస్తే, ఒక మంచి లైన్ ఉంది వాక్యంలో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆహారం అడిగితే ఆయన ఏమంటే చేపను అడిగితే రాయిని, రొట్టెని అడిగితే రాయినిచ్చునా? ఆహారం అడిగితే ఆహారమే ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఆహారము లేనప్పుడు ఏమిచ్చాడండి? ఎవరు తినేది?
దేవదూతలు తినేటటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈరోజు నేను దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశాలు సరిగా మనం ఇంకా అర్థం చేసుకోలేకుండా ఉన్నామేమో. పౌలు గారు చెప్తున్నాడు ఆయన ఉద్దేశాలు. నేను సహిస్తున్నాను, నేను ఎందుకు నాకు అధికారం లేదు, కుమ్మరివానికి మట్టి ముద్ద మీద అధికారం ఉంది, నేను నా స్వచేతులతో నేను మిమ్మల్ని చేసుకున్నాను, మీరు తప్పిపోతున్నారు కదా అని నా అద్వితీయ కుమారుణ్ణి మీ దగ్గరకు పంపించి తన ప్రాణాన్ని మీకోసం అర్పించేశాము, మీరు ఎందుకు నా మాట వినడం లేదు, ఎందుకు నా జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పౌలు గారి ద్వారా చక్కని మాటలు వాక్యంలో ఉన్నాయి, బయలుపరచబడ్డాయి. ప్రియ దేవుని సంగమా, నీవిప్పుడైనను సమయమేమీ మించిపోలేదు, ఇప్పుడైనను నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని సజీవ యాగముగా ఈ ఉన్న జీవితాన్ని దేవునికి అర్పించి నమ్మకంగా యథార్థంగా జీవించాలని ప్రేమతో ఈ కొద్ది మాటలు మీతో పంచుకొని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా, ఈ శుక్రవారము ఉపవాస దినమున తండ్రి కొద్ది నిమిషాలు నువ్వు మాతో మాట్లాడావు తండ్రి, నువ్వు మాతో మాట్లాడావు అయ్యా. మేము నమ్మకంగా ఉండాలి అయ్యా, నీ సన్నిధిలో మేముండాలి, నీతో మేముండాలి, నీతో జీవించాలి, నీతో బ్రతకాలి, నీతో నడవాలి అయ్యా. నువ్వు మా దగ్గర నుంచి కోరుకునేది అదే, నువ్వు మా దగ్గర నుంచి కోరుకునేది అదే. ఒకవేళ మేము ఏదైనా నీకు దూరంగా ఉన్నామేమో, ఒకవేళ దూరంగా మేము ఉంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి, మాకు శక్తిని దయచేయండి. ఎందుకంటే నిన్ను నమ్ముకుంటే, నీతో సహవాసం చేస్తే నువ్వు మాకు సిగ్గు రానిచ్చే దేవుడవు కాదు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీవే మాకు ఆధారం, మీరు మాకు ఆధారం, మీరు మమ్మను బలపరచండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను,
తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ అత్యంత కృపను బట్టి